హలో ఫ్యామిలీస్, వెల్కమ్ టు తెలుగు టీ టాక్స్. నేను మీ కుసుమ్ గంజిని. ఏంటి ఇంత బ్యూటిఫుల్ కిచెన్ లో ఉన్నాడు అనుకుంటున్నారు కదా? ఎస్ అండి, లేడీస్ అంటే ఫస్ట్ వాళ్ళకి కావాల్సింది ఏంటి? బ్యూటిఫుల్ కిచెన్. అన్న కిచెనే ఎందుకు చూపిస్తున్నావు అన్న అంటే, మరి ఎక్కువ ఆడవాళ్ళు ఇష్టపడేది కిచెన్నే. మన ఇంట్లో ఫుడ్ దగ్గర నుంచి వాళ్ళ కిచెన్ బాగుంది అనుకోండి, ఇల్లంతా ప్రశాంతంగా హాయిగా ఉంటుంది. సో ఈరోజు నేను ఇంటీరియర్స్ గురించి చెప్పబోతున్నాను. మీకు బడ్జెట్లో ఎవరు చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఇంత ఫైన్ ఫినిష్ ఎలా వచ్చింది, ఈ డీటెయిల్స్ అన్నీ నేను క్లియర్గా చెప్తాను. ఓకే గైస్, ఈ బ్యూటిఫుల్ డిజైన్డ్ హోమ్ గురించి చెప్పడానికి మనతో పాటు సునంద మేడం ఉన్నారు. హలో మేడం, ఎలా ఉన్నారు? హలో కుసుమ్ గారు, నమస్తే అండి. థ్యాంక్ యూ మేడం. కేకే హోమ్ డెకర్స్. వండర్ఫుల్. సో మేడం వాళ్ళు కేకే హోమ్ డెకర్స్ నుంచే కంపెనీ డిజైన్ చేసిన ఇల్లు ఇది. చాలా బ్యూటిఫుల్ గా బడ్జెట్ లో చేశారంట. ప్రతి డీటెయిల్ కనుక్కుందాం మేడం. మాకు ప్రతి డీటెయిల్డ్, ప్రతిది ఎలా చేశారు, ఎక్కడ చేశారు, ఎంత అయింది, అండ్ కస్టమరే అడిగారా ఈ డిజైన్ లేదా మీరు సజెస్ట్ చేశారా, ప్రతి డీటెయిల్ చెప్పాలి మేడం. ఓకేనా? ఓకే. సో మీకోసమే నేను క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యాను అండ్ అవి అన్ని కవర్ అయ్యే విధంగా అడుగుతాను. సో ఫస్ట్ క్వశ్చన్ మాక్సిమం పీపుల్ అడిగేది బడ్జెట్ ఎంత అన్నా అనే కదా మేడం. 3.5 lakhs లోనే పాకెట్ ఫ్రెండ్లీ మేడం. ఒక స్టూడెంట్ లేదా ఒక కొత్తగా జాబ్ వచ్చిన వాడు కూడా ఇది అఫోర్డబుల్గా ఉంది కదా. ఎలా మేడం ఫ్యాక్టరీ ఫినిష్ ఇవ్వగలగడం? షూర్ అండి, డెఫినెట్గా ఇవ్వగలుగుతాం. కస్టమర్స్ బడ్జెట్ ప్రకారం మనము ఎంత బెస్ట్ క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వడానికే మనం ట్రై చేస్తాం. మెయిన్ మన కేకే హోమ్ డెకర్స్ యొక్క మోటో వచ్చేసే కంఫర్ట్ ఫీల్ లుక్ అండి. ఓకే. సో దాని ప్రకారం మనం సాఫ్ట్ ఫినిషింగ్ కానీ ఫ్యాక్టరీ ఫినిషింగ్, మెయిన్ ఫస్ట్ ప్రిఫర్ చేసేది ఫ్యాక్టరీ ఫినిషింగ్ ఉంటుందండి. సో కంఫర్ట్ ఫీల్ లుక్. ఓకే. సో మొత్తం ఫ్యాక్టరీ అండ్ ఫైన్ అండ్ ఫినిష్ నుంచి వస్తాయి. అండ్ మేము ఇచ్చిన కలర్స్ కానీ ఏవైనా మీరు కొన్ని సజెషన్స్ చేస్తారు కదా మేడం? డెఫినెట్గా అండి. మేము కస్టమర్ రిక్వైర్మెంట్స్ని ఫస్ట్ మేము బేస్ చేసుకొని వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకుంటాం. మాకు ఇది కావాలి, ఇది కావాలని చెప్తూ ఉంటారు. సో దాని ప్రకారం ఫస్ట్ వాళ్ళ ప్రిఫరెన్స్ ప్రకారం మేము డిజైన్ చేసి మేము చేస్తాం. రైట్. ఫస్ట్ క్వశ్చన్ చెప్పేసాను కదా, 3.5 lakh నుంచే బడ్జెట్ లో నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు ఎక్కడ దగ్గర చేయించుకోండి, ₹1,00,00,000 అయినా ఇల్లైనా రెడీ చేసి ఇవ్వగలగరు. సో ఫస్ట్ క్వశ్చన్, బడ్జెట్ ఫ్రెండ్లీ అనేది ఫ్యాక్టరీ ఉందంట, అందుకనే మనకి ఈ బడ్జెట్ లో ఇవ్వగలుగుతున్నారు. ఓకే. సో ఇప్పుడు ఒక హాల్ చూపిస్తాను. హాల్ అంటే ఏంటి? ఫ్యామిలీ అంతా ప్లెజెంట్ గా ఎంజాయ్ చేస్తూ ఉండే హాల్. అండ్ ఈ డిజైన్ చూస్తున్నారా, అసలు ఏదో నేను 5-star హోటల్కి వచ్చానా అనిపించింది నాకు. ఒకసారి మీరే చూడండి, మీకు అనిపించిందా లేదో కూడా కామెంట్ చేయండి. హాల్ ఒకసారి ఓవరాల్ లుక్ చూడండి. లైట్స్ కానీ, మన ఈ టీవీ యూనిట్ కానీ, డిజైన్ కానీ పర్ఫెక్ట్ గా అనిపించింది. సో సెకండ్ క్వశ్చన్ అడిగేద్దాం మేడంని. మేడం, ఫ్యాక్టరీ యూనిట్ వల్ల మా వ్యూవర్స్ కి కలిగే లాభాలు ఏంటి అంటే, ఫ్యాక్టరీ ఫినిష్ వల్ల అంటున్నారు, బాగానే ఉంది, దానివల్ల లాభాలు ఏంటి మేడం? మాకు ఒక కార్పెంటర్ అనుకోండి, కార్పెంటర్ ఇలా చేస్తాడు, ఫ్యాక్టరీ ఫినిష్ అంటే ఇలా చేస్తారు అనేది మాకు తెలియాలి కదా మేడం. మీరు అనేసి కాలం మేము వచ్చేసి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం, ఎందుకంటే నాకు ఈ ఫినిష్ చూసాక అదే అనిపించింది. సో దాని గురించి చెప్పండి మేడం. షూర్, గుడ్ క్వశ్చన్ అండి. ఫ్యాక్టరీ ఫినిష్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బెస్ట్ క్వాలిటీ మెటీరియల్ అవుట్పుట్ అనేది డెఫినెట్గా పక్కా వస్తుందండి. ఎందుకంటే మన ఓన్ ఫ్యాక్టరీ ఉంది కాబట్టి మనము బడ్జెట్ని కంట్రోల్ కూడా చేసుకుంటూ మనం ఈజీగా అవుట్పుట్ అనేది ఇవ్వగలుగుతాము బై కస్టమర్ చాయిస్ ప్రకారము. ఇందులో ఫ్యాక్టరీ ఫినిషింగ్ లో మనకు వచ్చేటప్పటికి కస్టమర్స్ కి నాలెడ్జ్ ని బట్టి వాళ్ళు కొంతమంది అడుగుతూ ఉంటారండి, బాయిల్డ్ BWP అని, బాయిల్డ్ వాటర్ ప్రూఫ్ అని, వాటర్ ప్రూఫ్ అని, HDHMR, హై రెసిస్టెంట్ హై మాయిశ్చర్ రెసిస్టెన్స్, ఇవన్నీ కూడా వాళ్ళు అడుగుతారు. సో మేము వాళ్ళ బడ్జెట్ ప్రకారం ఏదైతే బాగుంటుంది అనేది వాళ్ళకి సజెస్ట్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకి అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తామండి. ఈ ఫ్యాక్టరీ ఫినిషింగ్ లో మనకి 4 stages ఉంటాయండి. సో దాని వల్ల డీటెయిల్ గా తెలిస్తే మన కస్టమర్స్ కూడా కొంచెం నాలెడ్జ్ అనేది వాళ్ళు తెలుసుకుంటారు. అసలు ఏం జరుగుతుంది, మెటీరియల్ అంటే మనం ఇచ్చిన మెటీరియల్ వాళ్ళు యూజ్ చేస్తారా లేదా అనేది ఒక డౌట్ ఉంటుంది. సో దాన్ని క్లారిఫై చేయడానికి ఇప్పుడు నేను డీటెయిల్ ప్రాసెస్ అనేది చెప్తానండి. ఫస్ట్ వచ్చేసి లామినేట్ స్టిక్కింగ్ అనేది ఉంటుందండి. సో దాన్ని ఏం చేస్తారంటే, ప్లైవుడ్ కి మనం లామినేట్ గమ్ తో రోలర్స్ ద్వారా అప్లై చేసి హాట్ మెషిన్ కంప్రెస్ లో పెట్టేస్తారు. సో దాని వల్ల మధ్యలో ఎటువంటి మాయిశ్చరైజర్ అనేది లేకుండా, బబుల్స్ అనేది రాకుండా చాలా స్మూత్ ఫినిష్ అనేది, స్ట్రాంగ్ ఫినిష్ అనేది ఫ్యూచర్ లో మనకి అసలు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది, బబుల్స్ రావడం కానీ, లామినేట్స్ బయటకు వచ్చేయడం కానీ, ఇలాంటివన్నీ ఏది ప్రాబ్లం అనేది ఉండదండి. సో లామినేట్ స్టిక్కింగ్ అనేది ఫస్ట్ ప్రాసెస్. దాని తర్వాత మనకు వచ్చేది
వచ్చేది కటింగ్ అండి. సో మన కార్పెంటర్ మన ఇంటికి వచ్చాక ఫ్లాట్ని విజిట్ చేసి ఆయన మన ఫ్లాట్ మన రిక్వైర్మెంట్స్ ప్రకారం ఏవైతే డిజైన్స్ అనేది ఆయనకి చూపిస్తాము. చూసిన తర్వాత వాళ్ళు పీస్ టు పీస్ మనకి మెజర్మెంట్స్ ఇన్ ఎంఎంస్ లో వాళ్ళు ప్రొవైడ్ చేసి మొత్తం అంతా కూడా వాళ్ళకి ఫ్యాక్టరీ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. సో దాని మెజర్మెంట్స్ ప్రకారం ఫ్యాక్టరీ వాళ్ళు అనేది దాని పీసెస్ కింద కట్ చేసుకొని ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ అండి. ఇంకా అందులో అసలు ఎటువంటి ప్రాబ్లం మిస్టేక్ అసలు మన హ్యూమన్ అంటే ఎర్రర్స్ ఏమన్నా ఉంటాయి, డెఫినెట్ గా మెషిన్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ 100కి 1000% అనేది మిస్టేక్స్ అనేది చేయదు. సో ఆ ఎడ్జ్ బైండింగ్ అనే కటింగ్ అయిపోయిన తర్వాత మనకి ఎడ్జ్ బైండింగ్ అంటే చూడండి ఇట్లాగా మనకి ఎడ్జెస్ లో ఇలా స్మూత్ ఫినిషింగ్ అనేది వస్తుంది అన్నమాట. సో దానివల్ల మనకి లుక్ చాలా బాగుంటుంది. ఫినిషింగ్ మనకి ఇంకా మాయిశ్చర్ వెళ్ళి దానికి ఏదో సంథింగ్ బబుల్స్ రావడం అలాంటిది అనేది ఏది జరగదు. సో ఆఫ్టర్ దట్ మనకి పేస్టింగ్ కటింగ్ ఎడ్జ్ బైండింగ్ అయిపోయిన తర్వాత మనకి ఫ్యాక్టరీ ఫినిష్ కంప్లీట్ చేసి ప్యాకింగ్ చేసి మనకి సైట్ కి పంపించేస్తాం. సింపుల్. ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోవాలి. ఇంకా నెక్స్ట్ టైం ఇంటీరియర్ అంటే మీకు ఏం గుర్తు రావాలి? కేకే హోమ్ డెకర్స్ వాళ్ళే గుర్తు రావాలి. ఎందుకు చెప్తాను, ఇంత డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఎవరు దొరుకుతారు చెప్పండి? మనకి ఒక కస్టమర్కి మొత్తం ఫీడ్బ్యాక్ ఇస్తేనే కదా అతను ఇంకో యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోకుండా ఓకే వీళ్ళు కంప్లీట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అనేసి అర్థమైపోతుంది. అప్పుడే ఇలాంటి అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. సో ఓవరాల్గా ఒక లుక్ ఇచ్చేసాను కదా. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బెడ్రూమ్ అండి. నైట్ పడుకున్నప్పుడు ప్రశాంతంగా జీవితంలో ఉన్న కష్టాలన్నీ మర్చిపోయే రూమ్ ఏదన్నా ఉంది, అది ప్రశాంతంగా ఉండాలి అంటే మన బెడ్రూమ్. అండ్ ఇంకోటి మీరు అడగచ్చు, అన్న ఏంటి అద్దం ఇక్కడే ఉంది అంటే ఇది ఇంకా వర్క్ ప్రాసెస్లో ఉన్న ఇల్లే చూపిస్తాను. చూడండి ఈ అద్దం ఇక్కడికి వస్తుంది అనమాట. సో ఇదంతా ఈ రూమ్ డిజైన్ చేయబడుతుంది ఎవరికంటే కొద్దిగా ఏజ్డ్ పర్సన్స్కి. సో ఏజ్డ్ పర్సన్స్కి కాబట్టి దీంట్లో ప్రతిదీ పర్ఫెక్ట్లీ డిజైన్ అనమాట. వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా ఇది చూడండి అసలు ఈ స్మూత్ ఒక సౌండ్ కానీ ఏది రాదు, మీకు నీట్గా క్లోజ్ అయిపోతున్నాయి. సో మనతో పాటు మీకు తెలిసిందే మేడం ఉన్నారు. మేడంని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. మేడం ఫ్యాక్టరీ ఫినిష్ అది బాగానే ఉంది మేడం. ఫ్యాక్టరీ ఫినిష్లో నేను విన్నది ఒక్కటి అడుగుతాను మేడం, అది నిజమా కాదా చెప్పండి. ఫ్యాక్టరీ ఫినిష్ చేయడం వల్ల వేస్టేజ్ ఎక్కువ అవుతుంది, సో ఖర్చు కూడా పెరుగుతుంది కదా అని అడుగుతున్నారు మా వాళ్ళు. సో అలా అడుగుతున్నాం కాబట్టి మీరు అది నిజమా కాదా అనేది కూడా ఆన్సర్ చెప్పండి. సో మనకి మేడం ఆన్సర్ చెప్తారు ఇప్పుడు. చెప్పండి మేడం. షూర్ అండి. మిగతా మాన్యువల్ వర్క్తో కంపేర్ చేసుకుంటే కొంచెం ఫ్యాక్టరీ ఫినిష్ అనేది కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది. బట్ మన కాస్ట్ అనేది పక్కన పెడితే మనకు వచ్చే కంఫర్ట్ ఫీల్ లుక్ అనేది వెరీ హై ఎండ్ లో ఉంటుంది. సో దాన్ని మనం అక్కడ బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం ఇక్కడ హ్యాండిల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హ్యాండిల్స్ చూసుకోండి. దీనికి కావాలంటే మనకు హై హ్యాండిల్స్ అనేది పెట్టుకోవచ్చు, టాల్ హ్యాండిల్స్. బట్ ఇక్కడ మనం ఇది ఎనఫ్, ఇక్కడ ఈ ప్లేస్కి ఇది ఎనఫ్ కాబట్టి. సో మెయిన్ థింగ్ హ్యాండిల్స్ దగ్గర 30 రూపీస్ నుంచి 4000 వరకు కూడా హ్యాండిల్స్ కాస్ట్స్ ఉన్నాయి. బట్ మనం ఇక్కడ రిక్వైర్మెంట్ని బట్టి ఏది మనకు యూజ్ ఉంటుంది అనేది అక్కడ యూజ్ చేసుకుంటాము. సో దాని ప్రకారం హార్డ్వేర్లో చాలా మటుకు మన కాస్ట్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. సో మన ఫ్యాక్టరీ ఫినిష్లో కాంప్రమైజ్ అవ్వకుండా మిగతా వాటిలో మనం కొంచెం కాస్ట్ని యూజ్ చేసుకోవచ్చు. సో మీకు అర్థమైంది కదా. ఎస్ కాస్ట్ అవుతుంది, బట్ లైఫ్ టైం గురించి ఆలోచించండి. మీరు ఆ కొద్ది కాస్ట్ ఒక్కటి అనుకుంటే ఫినిషింగ్ మీ పిల్లలు పెద్ద ఎరిగేదాకా ఆ ఇల్లు అలాగా నీట్గా అండ్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంటే బాగుంటుంది కదా. అండ్ చూడండి లక్కీలీ బెడ్ లేదు కాబట్టి పైన మీకు ఇది చూడండి, ఈ ఫినిషింగ్ చూడండి, ఈ క్వాలిటీ చూడండి, ఇది లేకపోతున్నాను అండ్ అంత బాగుంది కూడా. చూడండి ఎంత బాగుందో. లోపల నేను నిలబడి కూడా చూపిస్తాను మీకు. ఓకే 80 kgs నీట్గా ఉంది. సో ఇక్కడ దుప్పట్లు అన్నీ పెట్టేసుకోండి. అండ్ అటు కూడా ఉంటుంది, నేను అది చూపిను. అక్కడ డస్క్స్ కూడా ఉన్నాయి, అది డ్రా లాగితే నీట్గా ఒకసారి లాగండి మేడం, ఒకసారి వాళ్ళకి చూపిద్దాము. సో చూడండి ఇక్కడ కూడా మీకు పిల్లలు ఉంటే పిల్లల బట్టలు లేదా మీ హస్బెండ్ డాడీ మమ్మీ ఎవరిదైనా సరే కావాల్సినట్టు పెట్టుకోవచ్చు. పైన కబోర్డ్స్ చూడండి, పైన మొత్తం ర్యాక్స్ ఉన్నాయి, నీట్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి అప్పుడప్పుడు నేను హాయిగా కూర్చొని అక్కడ పిల్లలు కూర్చుంటే మమ్మీ డాడీతో కూడా మాట్లాడచ్చు. చైరే వేసుకోవాల్సిన పని లేదు, ఏదైనా వాడుకోవచ్చు. మేడం దీని టీవీ యూనిటా లేకపోతే ఏంటి మేడం? ఇది టీవీ యూనిట్ అండి. వాళ్ళు ఇక్కడ కూర్చొని టీవీ చూస్తారు. వండర్ఫుల్. ఈ ఐడియాలు మీరు ఇస్తారా వాళ్ళు అడుగుతారా మేడం? లేదండి, వాళ్ళు ఫస్ట్ రిక్వైర్మెంట్ ఇలా ఉందని చెప్తారు. సో బేస్డ్ ఆన్ దట్ మనము ప్రొవైడ్ చేస్తాం. రైట్. ఇప్పుడే ఒక మాస్టర్ బెడ్రూమ్ చూసాము, ఇప్పుడు ఈ బెడ్రూమ్ చూస్తున్నాం కదా. ఇది చూడండి అసలు రాయల్ గా హ్యాపీగా సైలెంట్ గా ఎప్పుడు బెడ్ మీద కూర్చుంటాం ఇలా కూర్చొని నీట్గా చూడండి. బాత్రూమ్ ఇక్కడ ఉంది అండ్ ఎదురు మనకి మంచిగా దేన్నైనా వేసుకోవడానికో మరి చూడండి అన్ని నీట్గా పెట్టారు. అలా ఉండాలండి థింకింగ్, మనకి థాట్ రాకముందే ఉండాలి. ఒకసారి ఓవరాల్గా ఈ బెడ్రూమ్ చూడండి. అండ్ ఇక్కడ మంచి మిర్రర్ డిజైన్ చేశారు. అండ్ చూడండి హ్యాండిల్స్ కానీ ప్రతిదీ చాలా బాగుంది. సో మేడం
కాస్ట్ కంట్రోల్ ఎలా జరుగుతుంది ఒకటి, అండ్ నాకు మీకే ఆర్డర్ ఇచ్చాను, డిజైనింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మేడం, నాకు ఎలా అవుట్పుట్ ఎలా వస్తుంది, నాకు డిజైన్స్ ఎలా ఇస్తారు ఏంటి అనేది మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. షూర్ అండి, డెఫినెట్ గా. Okay. మనకి ఇప్పుడు మీరు కాస్ట్ గురించి అవును, అడిగారు first కాబట్టి cost అండి. ఎక్కడ Yeah. రెడ్యూస్ చేసుకోవాలి Correct. ఏంటి అనేది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ నాబ్స్ అవి చూడండి, ఇవన్నీ కూడా మనకి హ్యాండిల్స్ సంబంధించినవి అన్ని కూడా ఇక్కడ మనము ఎక్కువ హై ఎండ్ లోకి వెళ్ళిపోకుండా మనం మన బడ్జెట్ లోనే కంఫర్ట్ గా ఉండేవి మనం సజెస్ట్ చేసుకుంటాము. Okay. అట్ ద సేమ్ టైం వన్స్ ఒకసారి డిజైనింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందని అంటే, వన్స్ ఒకసారి క్లయింట్స్ మనకి అప్రూవ్ ఇచ్చిన తర్వాత మేము వాళ్ళకి 2D అండ్ 3D డిజైన్స్ ప్రొవైడ్ చేస్తామండి. ఆఫ్టర్ మన బిఫోర్ దట్ వాళ్ళు లామినేట్స్ అన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనము ఆ 2D డ్రాయింగ్స్ 3D డ్రాయింగ్స్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాము. సో వన్స్ 3D డ్రాయింగ్స్ వచ్చాక వాళ్ళు కంప్లీట్ ఒక 90% 99% వాళ్ళకి కంప్లీట్ ఐడియా వచ్చేస్తుంది. ఎలా ఉంటుంది లుక్, ఓవరాల్ లుక్ అనేది ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి కంప్లీట్ గా వచ్చేస్తుంది. ఆఫ్టర్ దట్ మనం ఫ్యాక్టరీ ఫినిషెస్ స్టార్టింగ్ ఫ్లాట్ లోకి వచ్చి మన వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. మేడం ఒక క్వశ్చన్, ఇప్పుడు సపోజ్ నాదే 5 lakhs అవుతుంది అనుకుందాం, ఒక 10 lakhs లోపల ఉంది. 3D డిజైన్, 4D డిజైన్, ఈ డిజైన్స్ అన్నిటికీ కాస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా మేడం, నేను అడగడానికి భయపడుతుంటాను. మీరే చెప్తారా సార్ మేము ఇలా డిజైన్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాము, మీరేం టెన్షన్ పడకండి, మేము అవుట్పుట్ ఇస్తాం, మీకు నచ్చినవి తీసుకోండి, నాకు నచ్చలేదు అది నేను మొహమాట పడకుండా అడగచ్చా మేడం నాకు ఇంకో డిజైన్ కావాలి అని? 100% అండి. అందులో మొహమాటం అనేది ఏమి ఉండదు. రైట్. చాలా మంది కూడా 3D డిజైన్ కి ఎక్స్ట్రా కాస్ట్ అనేది వేస్తూ ఉంటారు. బట్ సో మేము అలా కాదండి, 2D తో పాటు 3D డిజైన్ కూడా ఒక 3-4 days లో అది కూడా ప్రొవైడ్ చేసేస్తాం. సో దానివల్ల వాళ్ళకి ఏంటంటే ఐడియా వస్తుంది, ఓకే మనం ఈ లామినేట్ వేస్తే మన కబోర్డ్స్ ఇట్లా వస్తాయా అన్న ఒక ఫీల్ వాళ్ళకి వస్తుంది. కాబట్టి అందులో వాళ్ళు ఏమన్నా చేంజెస్ వచ్చాయి, మాది వర్క్ అయిపోయిందండి ఇంక మేము ఇంతకు మించి చేంజెస్ చెయ్యము అలాంటిది ఏమి ఉండదండి. లేదు మేడం మాకు ఈ లామినేట్ దీనికి మాకు సూటబుల్ గా అనిపించట్లేదు, మేము ఇంకో దానికి వెళ్తామని అన్నా కూడా మేము వాళ్ళకి చాయిస్ ఇస్తామండి. సో అర్థమైపోయింది కదా మీకు, 3D 2D డిజైన్స్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో మీరు భయపడకండి, జస్ట్ ఫోన్ కాల్ చేయండి అండ్ వాళ్ళ ఫ్యాక్టరీ యూనిట్ కాల్, లేకపోతే ఎక్కడికి వెళ్ళాలనుకున్నారో కాల్లో చేయండి, ఇక్కడ కనపడే నెంబర్స్కి. సో మీకు అర్థమవుతుంది, చూస్తున్నారు కదా ఎంత ప్లెజెంట్గా ఉందో. ఒకవేళ కిడ్ ఇక్కడ పడుకుంటే ఫస్ట్ ర్యాంక్ రావడం గ్యారంటీ, మర్చిపోకండి. మీరు మాత్రం కేకే హోమ్ డెకర్స్ వాళ్ళని కాల్ చేసి అసలు డీటెయిల్స్ కనుక్కోండి, లేదా వాళ్ళ చూపిస్తాను అంటే ఇలాంటి యూనిట్స్ చాలా ఉండొచ్చు, వాళ్ళు మీరు రండి. సో చూసారు కదా బెడ్రూమ్ ఎలా ఉంది, ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అన్న మీకు నాకు ఈ బడ్జెట్లో చేయాలన్నా, అన్న ఈ క్వశ్చన్ అడుగన్నా అనే వాళ్ళు కూడా కామెంట్ చేయండి. అబ్బా ఎంత బాగున్నానరా నేనేనా అనిపించింది, ఇది చూడండి ఎంత బాగుందా, నీట్గా చూడండి, నీట్గా పైన కూడా ఏదైనా సరే పెట్టుకోవచ్చు ఇక్కడ ఏం లేకుండా. అండ్ ఈ యూనిట్ చూడండి, ఇక్కడ మంచిగా మనం టవల్ వేసేసుకోవచ్చు. ఇది చూడండి ఈ ఫినిషింగ్ కానీ అంతా బాగా చేశారు. లైట్ కూడా చూడండి మనం నీట్గా ఆపేసుకోవచ్చు, వేసుకోవచ్చు. సో బాగుంది. ఇదేంటన్నా ఈ టేబుల్ ఏంటన్నా అనుకుంటున్నారా, కూర్చొని అన్నం తింటాను అనుకున్నారా ఏంటి? కాదండి, ఆమె అంటే ఓనరు సింపుల్ చూడండి ఎంత పట్టించుకున్నారో. ఈ ఓనర్ గారు స్టాండ్, బయట దొరికే స్టాండ్ ఉంటుంది కదా, ఫ్రిడ్జ్ పెట్టే స్టాండ్ సరిపోదు, కొద్దిగా హైట్ కావాలన్నారంట. నీట్గా ఎంత స్ట్రాంగ్గా చేశారో చూడండి, ఏమనుకోకండి కాల్ పెడుతున్నాను. సో చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో. సో బ్యూటిఫుల్ కదా. సో ఇది చూడండి ఈ నాబ్స్ కానీ ఈ ఫినిషింగ్ కానీ ఇది చూడండి ఎంత బాగుందో, చాలా బాగా చేశారు యూనిట్ మేడం. ఆఫ్టర్ సేల్స్, సో మేము మాది అయిపోయింది అంతా అయిపోయింది, ఏమన్నా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారా? ఆఫ్టర్ సేల్స్ ఎలా ఉంటుంది? షూర్ అండి, 110% మేము వాళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేస్తాము. సో మోస్ట్లీ మాకు ఆ సర్వీస్ ప్రొవైడ్ చేయడం వల్ల క్లయింట్ రిఫరెన్స్ ప్రాజెక్ట్స్ ఎక్కువ వస్తుంటాయి మాకు. సో డెఫినెట్గా అండి వాళ్ళకి ఫ్యూచర్లో ఈ హ్యాండిల్స్ కొంచెం టైట్ అయినాయి అంటే అలాంటివి చేయించడం కానీ ఏదైనా సరే మేము డెఫినెట్గా ప్రొవైడ్ చేస్తామండి. ఏదైనా మా కేకే హోమ్ డెకర్స్ యొక్క మెయిన్ గోల్ అదేనండి, కంఫర్ట్, ఫీల్ అండ్ లుక్ అండ్ బెస్ట్ సర్వీస్, క్వాలిటీ అవుట్పుట్ టు ద కస్టమర్స్. ఓకే, సో నేను ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నాను మేడం, థ్యాంక్ యూ సో మచ్, మీరు డీటెయిల్గా మొత్తం హెల్ప్ చేశారు. సో మా ఆడియన్స్తో నేను కొద్దిసేపు మాట్లాడతాను. 1 minute అండి, మీ అందరికీ కాస్ట్ రిడక్షన్ గురించి చెప్తాను. ఒకటి ఆ పాయింట్ అర్థమైతే మీకు మొత్తం కాన్సెప్ట్ అర్థమైపోతుంది. కేకే హోమ్ డెకర్స్ వాళ్ళు బయట వాళ్ళకి తేడా ఏంటి అనేసి కదా మీ డౌట్లో అంతా. ఇప్పుడు చెప్తాను చూడండి. సపోజ్ ఒక సినిమా థియేటర్కి వెళ్ళాము, అది కూడా పుష్ప 2కే వెళ్ళాము. అండ్ లో టైర్ అంటే కింద చిన్న కాలేజ్ స్టూడెంట్ ఉన్నాడు, వాడి దగ్గర డబ్బులు ఉండవు, 200
200లో సీట్ కొనుక్కున్నాడు. బట్ నా దగ్గర యూట్యూబర్ని బాబు డబ్బులు వస్తున్నాయి అనుకుందాము, ఒక 200-300 పెట్టి కొనుక్కున్నాను. అండ్ నాకంటే రిచ్ ఉన్న వాళ్ళు ఎవరో ఉంటారు కదా, వాళ్ళు లగ్జరీగా సోఫా సీట్లో కూర్చుందాం అనుకున్నారు, వాళ్ళు 500 పెట్టి కొన్నారు. సో వీళ్ళందరూ కలిసి ఒకే సినిమా చూస్తుంటారు, బట్ లెవెల్స్ ఆఫ్ కంఫర్ట్ అనేది మారుతుంది ప్రైజ్ని బట్టి. సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. అన్న ఇక్కడ హ్యాండిల్స్ పెట్టలేదు ఎలా అన్నా అని అడగచ్చు మీరు కదా. హ్యాండిల్ లేదు, గమనించండి, ఇదిగో చూడండి ఓపెన్ చేస్తున్నాను, హ్యాండిల్ లేదు. బట్ సో ఇలాంటి కాస్ట్ రిడక్షన్స్ చేసుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ రేట్ తగ్గించుకొని నీట్గా మీరు అనుకున్న బడ్జెట్లో 3.5 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఇలాంటి ఐడియాస్ కానీ ఇలాంటి సిస్టమ్స్ కానీ ఎక్కడ తగ్గించుకోవాలి ఇలా చెప్పే వాళ్ళే కదా మనకు కావాలి. బండగా సార్ ఇది 4000 అవుతుంది, 300 నుంచి స్టార్ట్ ఉన్నాయి, మీకు ఏది కావాలో చెప్పండి అనే బదులు సార్ ఇక్కడ మీరు తగ్గించుకోవచ్చు, సార్ ఇక్కడ పెంచుకోవచ్చు. బయట జనం వస్తారు, మనం ఇండియన్స్ ప్రిస్టేజ్ గురించి ఉంటాము, అక్కడ పెంచుకోండి సార్, ఇక్కడ తగ్గించుకోండి సార్ అనే ప్రాసెస్ అనేదే కేకే హోమ్ డెకర్స్ వాళ్ళు మనకి సజెషన్స్ ఇస్తుంటారు. సో గుడ్ ఎగ్జాంపుల్ అని నేను అనుకుంటున్నాను. సో వీడియో అయితే బాగా నచ్చింది అనుకుంటున్నాను. చాలా మంది ఇల్లు కట్టడము, ఇల్లు ఉండడము మన ఇండియన్స్కి ఒక డ్రీము, అది కూడా బ్యూటిఫుల్గా కట్టుకోవాలి. కాబట్టి నేనైతే నా పని చేశాను, మరి మీ పని ఏంటి? ఉన్న నెంబర్కి కాల్ చేయండి, ఇమ్మీడియట్గా కన్ఫ్యూజన్ ఏం లేకుండా కేకే హోమ్ డెకర్స్ వాళ్ళకి కాల్ చేయండి. ఫ్యాక్టరీ యూనిట్ చూడాలనుకుంటున్నారా, లేకపోతే ఎస్టిమేషన్స్ కావాలా, లేకపోతే డిజైన్స్ కావాలా, వాళ్ళతో చేయించుకోవాలనుకుంటున్నారా ఏంటనేది వాళ్ళకి చెప్పండి, మిగతాదంతా చూసుకుంటారు. అండ్ ఇది చూడండి ఒకసారి, మేడం హైట్ కోసమే డిజైన్ చేశారంట. ఇలాంటివి కదా కావాల్సింది మనకి. సో ఇలాంటి వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను. మీకు ఏ వీడియో కావాలి అన్న, నాకు ఈ వీడియో చేయి, ఈ ప్లాట్ఫామ్లో ఇది చేయి అన్న, నాకు ఇది తెలియదు అన్న అనుకునే వాళ్ళు కామెంట్ చేయండి, నేనైతే వీడియో చేయడానికి రెడీగా ఉన్నాను. సో ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.